నీకు కూడా ఇదే గతి పడుతుంది కృష్ణ. ఇప్పుడు ఈ మొక్కకి పట్టిన గతి. ప్రాణాలతో ఉండవు నువ్వు. ఇక ఈసారి నేనది సాధించే తీరుతాను. ఇప్పటి వరకు నువ్వు ఈ ఇంటికి దూరంగా ఉన్నావు కదా, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసావు. అందుకని నాకు నీ ప్రాణాలు తీయడం చాలా సులభం అయిపోతుంది. ఇక అది కూడా నీ సొంత ఫ్యామిలీ కళ్ళ ముందే. మీ అమ్మ నాన్న కళ్ళ ముందే ప్రాణాలు వదిలేస్తావు నువ్వు. కృష్ణ, యు ఆర్ ఫినిష్డ్. అత్తయ్య, ఈ తులసి మొక్క ఉన్నట్టుండి ఎందుకు వాడిపోయింది? అదే అర్థం కావట్లేదు మాధవి. తులసి వివాహం రోజున తులసి మొక్క ఇలా వాడిపోవటం అపశకునం అవుతుంది. ఎంతో కాలం తర్వాత మా ఇంటికి సంతోషాలు తిరిగి వచ్చాయి భగవంతుడా. మమ్మల్ని అన్ని సమస్యల నుంచి కాపాడు తండ్రి. ఈ సమస్య నుండి చతుర్వేది కుటుంబాన్ని ఇక ఎవ్వరూ కాపాడలేరు. అవన్నీ సరే జోయరాణి, ఇంతకీ ప్లాన్ ఏంటి? వెనక తలుపు నుండి ఎవరూ చూడకుండా చాలా కష్టపడొచ్చాను. ప్లాన్ 7 ఏళ్ల క్రితం ఏదైతే ప్లాన్ వేశానో, గడిచిపోయిన గతం మళ్ళీ కళ్ళ ముందుకొస్తుంది. ఈ రోజున మళ్ళీ అదే జరుగుతుంది. చెప్పేది విను. కెమెరా ఇచ్చేయి ప్లీజ్. చెప్పేది విను. మమ్మీ, నాకు ఇక్కడ కూర్చోవాలని ఉంది. వద్దు వద్దు వద్దు, అక్కడ కూర్చోకూడదు. అక్కడైతే కృష్ణ కూర్చుంటుంది వాళ్ళ నాన్నతో పాటు. నువ్వు అక్కడ కూర్చో, మీ అమ్మ పక్కన. వెళ్ళు. ఇలా రా. వచ్చేసింది నా ముని మనవరాలు. రామ్మారా. రామ్మారా, ఇలా వచ్చి అక్కడ కూర్చో. నీకోసమే ఉంచాను కదా, వచ్చి కూర్చో. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నాన్న, డోంట్ వరీ, అమ్మ వస్తుంది. తను ఇక్కడికి వచ్చాక లోపలికి రాననే ముందుకేస్తుంది. నాకు తెలుసు. అయితే ఏం చేద్దాం మరి? ఇప్పుడెలా? అందుకు కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటిది? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శాంతి. పతివ్రత బృందాకి ఈ విషయం తెలిసిన తర్వాత భగవంతుడు శ్రీ మహావిష్ణువు వెంటనే ఆమె భర్త జలంధరుణ్ణి వధించేశాడు. అప్పుడు బృందాదేవి శ్రీ మహావిష్ణువును రాయి అయిపోమని శపించడం జరిగింది. ఆయననే మనం సాలిగ్రామం అనే పేరుతో పూజిస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆవిడ కూడా తన ప్రాణాలను త్యజించింది. పురాణాలు చెప్తున్నాయి,
ఏ స్థలంలో అయితే బృందాదేవి తన ప్రాణాలను త్యాగం చేసిందో అదే స్థలంలో తులసమ్మ రూపంలో జన్మించడం జరిగిందని, తులసి ఇంకా బృందాదేవిలాగా ప్రతి స్త్రీలోనూ చెడుని ఎదిరించి పోరాడడానికి అపారమైన శక్తి ఉంటుంది. ఆఖరికి ఆమె ఎదురుగా ఉన్నది సాక్షాత్తు శక్తిశాలి అయిన భగవంతుడైనా సరే, ఒకసారి గనక స్త్రీ నిర్ణయించుకుంది అంటే ఆమెను ఎవ్వరూ కూడా ఓడించలేరు. ఒకవేళ తను అలిగితే అలక తీర్చడం కూడా సులభం కాదు. పంతులు గారు, ఒకవేళ ఎవరైనా నిర్ణయించుకున్నారంటే తనని ఒప్పించే తీరాలని, అప్పుడు బాబూ, దానికోసం మీరు ఎంతో తపస్సు చేయాల్సి ఉంటుంది. మనం మానవ మాతృలం. భగవంతుడు శ్రీ మహావిష్ణువు కూడా తులసమ్మను వివాహం చేసుకోవడం కోసం పునర్జన్మ ఎత్తాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన తన గత జన్మ తప్పులను సరిదిద్దుకోవడం కోసం. అందుకని ఈ రోజు తిథిని తులసి వివాహం జరిగినందుకు పర్వదినంగా భావిస్తాం. నేను కూడా నిర్ణయించుకున్నాను పంతులు గారు. నేను ఆ మహావిష్ణువులాగే చేస్తాను. అలిగిన నా భార్యను ఎలాగైనా ఒప్పించే తీరుతాను. మీ మీద మీకు చాలా నమ్మకం ఉందే. నా ప్రేమ మీద నమ్మకం ఉంది. ఇక అదే ప్రేమ మీద నమ్మకంతో నేను, నా కూతురు మా కోరికలను నెరవేర్చుకుంటాం. ఉం? నువ్వు ఇవన్నీ అప్పుడే తెంచేసుకున్నావు కదా, నువ్వు ఇంకెవరితోనో. ఏంటి? ఎందుకు నీకింత బాధ కలుగుతోంది? ఎవరో ఉన్నారు. నీ కడుపులో ఎవరు బిడ్డో పెరుగుతోంది. తన పేరు చెప్పు, ఎవరో చెప్పు గంగా. అవునున్నారు. తెలుసుకుని ఏం చేస్తా? ఒక మాట విని గంగా, ఈ రోజు నువ్వు వెళ్ళిపోతే ఇంకెప్పుడు ఇక్కడికి తిరిగి రాలేవు. నేను బానే ఉన్నానమ్మా. కృష్ణ, కృష్ణ, కృష్ణ. నాన్న, చూసారుగా నేను చెప్పాను కదా అమ్మ ఇక్కడికి వస్తుందని. మీకు తెలుసు కదా అసలు ప్లాన్ ఏంటనేది. నేను పరిగెత్తుతున్నాను. అరే నువ్వెక్కడికి వెళ్తున్నావు? సరే సరే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, త్వరగా రా.
సాగర్, మంచిది, వీళ్ళు బిజీగా ఉన్నారు. ఇక సోను ఏ ప్రాబ్లం లేకుండా నా పని పూర్తి చేస్తాడు. గంగా, నేను ఈ కుటుంబంలోని మేమందరం నిన్నిప్పటికీ ఇంటి కోడలుగా అనుకుంటున్నాం. ఇక చతుర్వేది కుటుంబం తరపున ప్లీజ్ దీన్ని యాక్సెప్ట్ చేయి. నీ ఇంటికి తిరిగొచ్చే గంగా. ఒక్కసారి గంగా, పాత విషయాలన్నిటినీ మర్చిపోయి ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. నీకు నిజాయితీ మాత్రమే కనిపిస్తుంది. ప్లీజ్ గంగా, ఒక్కసారి. నీతోనూ నీ కుటుంబంతోనూ ఇప్పుడు నాకెలాంటి సంబంధం లేదు మిస్టర్ సాగర్ చతుర్వేది. ఈ కుటుంబంలో జరిగే ఏ పూజలోనూ పాలు పంచుకునే అధికారం నాకు లేదు. ఆ బంధాలన్నింటినీ నేనెప్పుడో తెంచుకున్నాను. నేనిక్కడికి నా కృష్ణని కలవడానికి వచ్చాను. తన కొంట్లో బాలేదు కదా, అందుకని ప్లీజ్ తనని పిలువు. చూసారుగా, నేను చెప్పాను కదా అమ్మ ఇక్కడికి వస్తుందని. మీకు తెలుసు కదా అసలు ప్లాన్ ఏంటనేది. ఎక్కడుంది తను? ప్లీజ్ తనని పిలువు, నేను తనని కలవాలి ఒకసారి. లేదు గంగా, నేను తనని పిలవను. నీకు నీ కూతుర్ని కలవాలనుంది కదా, వెళ్ళు, కలు. నిన్నెవరూ ఇక్కడ ఆపరు. తను పైనుంది, నా రూంలో. నువ్వు అక్కడికి వెళ్ళే తన్ని కలవాల్సి ఉంటుంది, తను కిందకి రాదు. ఇప్పుడు నువ్వే డిసైడ్ చేసుకో గంగా. నువ్వే ఇంటి లోపలికి వెళ్ళి నీ కూతుర్ని కలుస్తావా, లేకపోతే నీ మొండితనంతో నువ్వే ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతావా? ప్లీజ్ తిరిగి వెళ్ళొద్దు గంగా. నీ కృష్ణ కోసమైనా నువ్వు లోపలికి రావాలి. ప్లీజ్ గంగా. అమ్మా ప్లీజ్ లోపలికి రా అమ్మా, నాన్న మాట వినమ్మా. గంగా, కృష్ణ,
ఉదయం వేలు చూపించినందుకు నీకు చాలా సంతోషంగా అనిపించింది కదా? ఇప్పుడు చూపించు. కృష్ణ, కృష్ణ, కృష్ణ. ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇప్పుడే తన మేడ మీదకి రావడం నేను చూశాను. మరెట్టెళ్ళుంటుంది? మనం తన కోసం త్వరగా వెతకాలి. కింద జరిగే పూజ పూర్తిగా అయిపోయే లోపలే నువ్వు తన్ని టెర్రస్ పైకి తీసుకువెళ్ళు. అలాగే తన్ని కింద తోసేయాలి. ఇంకొకటి గుర్తు పెట్టుకో, ఎవ్వరికి కూడా అనుమానం రాకూడదు. అందరికీ ఇదే అనిపించాలి, కృష్ణ చనిపోవడం ఒక యాక్సిడెంట్ మాత్రమే అని. ఇస్ దట్ క్లియర్? నువ్వేం కంగారు పడకు జయరాణి, నేను చూసుకుంటాను. గుడ్. ముహూర్త సమయం మించిపోతోంది. పూజ ప్రారంభించమంటారా? పంతులు గారు, గంగ ఇంట్లో కడుగు పెట్టింది. నాకేమనిపిస్తుందంటే తులసమ్మ, ఆ శాలిగ్రామ దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించారని. సరిగ్గా చెప్పావు నువ్వు. మమ్మీ, నేనిప్పుడు పూజలో కూర్చోలేను. నేను వెళ్ళి గంగతో మాట్లాడాలి. తను ఇక్కడి నుండి వెళ్ళిపోకుండా తనని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది మమ్మీ. అంత సులభంగా ఒప్పుకోదు కదా తను. అలాగే సగర్, నువ్వెళ్ళు. ఇక్కడంతా నేను చూసుకుంటాను. అలాగే విను, ఈసారి నువ్వు తన్ని ఒప్పించాల్సిందే, సరేనా? వెళ్ళు. కృష్ణ, కృష్ణ నా రూమ్లో దాక్కొని గంగ కోసం వెయిట్ చేస్తానని చెప్పింది. గంగతో పాటు నేను రూమ్లోకి రాగానే తను కూడా బయటికి వస్తానని చెప్పింది. ఇకప్పుడు మేమిద్దరం కలిసి గంగను ఒప్పిస్తాం తను ఇక్కడే ఉండేలాగా. కృష్ణ. పట్టుకో.